ప్రైస్ ది లార్డ్. చూసారా ఇది సీతాకోక చిలుక అండి. సీతాకోక చిలుక చక్కగా అందంగా ఉండి అది అందరికీ మేలు చేస్తూ ఉంటుంది కదండి. అయితే గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారటానికి ఇది ఎంతో ప్రయాసపడుతూ ఉంటుంది. ఎన్నో దశలను మార్చుకుని ఇది ఈ రూపంలోనికి వస్తుంది. ఆడ సీతాకోక చిలుక గుడ్లు పెట్టడాన్ని బట్టి ఆకు మీద అది కొన్ని రోజులకు గొంగళి పురుగుగా మార్పు చెందుతుంది. ఈ గొంగళి పురుగు మొదట్లో ఫస్ట్ దశలో లార్వా దశలో ఉన్నప్పుడు అది ఎక్కువగా ఆహారం కావాలి. ఈ సీతాకోక చిలుకగా మారటానికి ముందు లార్వా దశలో ఉన్నప్పుడు దీనికి ఎక్కువ ఆహారం కావాలి కాబట్టి ఆకును ఆహారంగా చేసుకుని తింటూ, ఎక్కువ ఆహారం లేకపోతే ఇది చనిపోతుంది. అయితే ఆహారం ఎక్కువగా తీసుకుని అది తన చర్మతత్వాన్ని విడిచిపెట్టి మార్చుకుంటూ ఉంటుంది. అయితే ఇది తర్వాత పుప్పొడి దశలోనికి మారుతుంది. పుప్పొడి దశలో ఉన్నప్పుడు ఇది అస్సలు కదలకుండా పైకి ఏమీ కదలనట్లుగా కనిపిస్తుంది. లోపల అవయవాలు మార్చుకుంటూ ఉంటుంది. అవయవ రూపాలు మార్పు చెందుతూ ఉంటాయి. అయితే నిశ్చలంగా పైకి కదలలేని స్థితిలో పైకి ఉన్నప్పటికీ లోపల దీని అవయవాలన్నీ కూడా స్ట్రాంగ్ చక్కగా మారుతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటుంది. తర్వాత ఇది కోశాన్ని పగలగొట్టుకుని తన రూపాన్ని బయటకు తీసుకొస్తుంది. మొదట్లో ఇది చాలా బలహీనంగా రెక్కలు విప్పి ఎగరలేని పరిస్థితుల్లో ఉంటుంది. కానీ చివరికి ఇది బలాన్ని సంతరించుకుని ఆకాశంలో స్వేచ్ఛగా అది ఎగురుతూ ఉంటుందన్నమాట. అయితే ఇది ఈ దశలోనికి మారటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా శ్రమ పడాల్సి వస్తుంది కదండి. ఇది అన్ని దశలను మార్చుకున్నప్పుడు ఎన్నో కష్టాలు శ్రమలు ఎదురవుతాయి. శత్రువుల నుంచి రక్షించుకోవాలి, వాతావరణం నుంచి, అలాగే పక్షులు చీమల నుంచి, బెడదల నుంచి అది తప్పించుకోవాలి కదండి. ఈ స్టేజ్లో చాలా ప్రయాసపడి ఈ రూపంలోనికి ఇది మారుతూ ఉంటుంది కదండి. ఇది ఈ రూపంలోకి మారటానికి చాలా ప్రయాస ఎలా పడిందో మన ఆత్మీయ జీవితంలో కూడా అంత ప్రయాస మనం పడాల్సి వస్తుంది. విశ్వాసి రక్షించబడిన కొత్తలో వాక్యం అనే ఆహారం చాలా అవసరం. ఆ వాక్యం అనే పాల వల్ల ఎదుగుచు బలపడుతూ లోపల మార్పు కలిగి జీవిస్తూ ఉంటుంది. ఆత్మీయ పోరాటంలో దశలు మారుతూ ఉంటాయి. అయితే తర్వాత విశ్వాసికి శ్రమలు, శోధనలు, పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ స్టేజ్లో కదలని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నట్టు కనిపించిన లోపల ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ మార్పుల వలన చక్కటి రూపం లోపల వస్తుంది. చివరికి ఇది ఏ రీతిగా కోశాన్ని పగలగొట్టుకుని బయటికి మంచి రూపం కలిగి వస్తుందో అలాగే మనం లోకానికి చక్కగా క్రీస్తు స్వరూపాన్ని కనపరుస్తాం. ఇది మొదట్లో బలహీనంగా ఉండి ఎగరలేకపోతుంది, కానీ తర్వాత బలాన్ని సంతరించుకుని ఎగురుతూ ఉంటుంది. అలాగే క్రీస్తు కృపను బట్టి, మహాకృపను బట్టి మనం బలవంతులంగా జీవిస్తూ పోరాటాలను ఎదుర్కొని మనం జయిస్తూ ఎగిరే వారంగా ఉంటాం. క్రీస్తు రాకడలో ఆయన సన్నిధిలో నిలబడే వారంగా ఉంటాం. ఆయన మహిమ ఎదుట తొట్టిల్లకుండా నిలబడే వారంగా ఉంటాం. ఆయన రాకడలో ఎత్తబడే శక్తిని పొందుకునే వారంగా ఉంటాం. ఇది మనకొక మాదిరి చూపిస్తుంది. మనకు ఇదొక బోధకురాలుగా ఉంటుంది సీతాకోక చిలుక. అయితే దీన్ని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. ఇది ఈ రోజున మా ఇంటికి వచ్చి ఇట్లా పడింది. అయితే దీన్ని చేతిలోనికి తీసుకుని ఇది కదలేని స్థితిలో కొంచెం అలా పడి ఉంది కాబట్టి నేను దీన్ని చేతిలోనికి తీసుకుని ఇది మనకు బోధగా తీసుకుని మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇది అద్భుతం. మన ఆత్మీయ జీవితంలో మన మార్పు కూడా ఎంతో అద్భుతం. చక్కటి ఈ సీతాకోక చిలుక మనకెంతో ఆదర్శప్రాయంగా ఉంటుంది కాబట్టి మనం కూడా ఎటువంటి కష్టాలను ఎదుర్కొనైనా సరే దేవుని స్వరూపంలో మారి ఆయన నామాన్ని మహింపరుద్దాం.
ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనమందరం ఉండునట్లుగా సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.